ఈ వీడియోలో జోజో జార్జ్ నటించిన 'పని' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది సోనీ లివ్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అవైలబుల్‌గా ఉంది. డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్ 23 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన గిరి తన వైఫ్‌తో అయితే హ్యాపీగా బతుకుతూ ఉంటాడు. బట్ వాళ్ళిద్దరి లైఫ్‌లోకి ఒక ఇద్దరు క్రిమినల్స్ వచ్చి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే తీసుకొస్తారు. అసలు ఆ ప్రాబ్లమ్స్ ఏంటి? మరి క్రిమినల్స్ ఎవరు? హీరో ఏం చేశాడు? వీటి చుట్టూరు నడిచే స్టోరీయే 'పని'. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలోకి వచ్చే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే నాకేం నచ్చలేదు భయ్య. ఒక రొటీన్ రెగ్యులర్ రివెంజ్ డ్రామా అనమాట. స్టోరీ ప్లాట్ చాలా థిన్ స్టోరీ లైన్ అనమాట. ఎప్పటి నుంచో చూస్తున్నదే. సో అందువల్ల అంత గ్రిప్పింగ్ ఏమనిపించదు. అండ్ వెళ్ళే ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ప్రిడిక్టబుల్ గానే ఉంటాయి. ఎవ్రీథింగ్ ప్రిడిక్ట్ చేయొచ్చు భయ్య. ఈవెన్ క్లైమాక్స్ కూడా ఏది కూడా సర్ప్రైజింగ్ గా అయితే ఏముండదు. ఇంటెన్సిటీ ఏముండదు. గ్రిప్పింగ్ గా కూడా ఏమనిపించదు. సెకండ్ హాఫ్ అయితే మరీ బోర్ కొట్టుద్ది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ప్లాట్ ఇంట్రడక్షన్స్కి వీటికి తీసేసుకుంటారు. దాని తర్వాత అక్కడక్కడ 2-3 సీన్లు బాగుంటాయి అనమాట. అంటే జార్జ్ గారి పర్ఫార్మెన్స్ కానీ, ఇద్దరు క్రిమినల్స్ పర్ఫార్మెన్స్ కానీ, అండ్ అక్కడక్కడ బీజిఎం బాగుంటుంది. కొన్ని ఎలివేషన్ సీన్స్ అయితే ఉంటాయి. అవి కూడా కొంచెం వర్కౌట్ అవుతాయి. అవి పక్కన పెట్టేస్తే ఉన్న మూవీ అంతా కూడా చూడడానికి అయితే చాలా కష్టపడాలి భయ్య. ఎందుకంటే రొటీన్గా ఉండడం వల్ల చాలా చూసేసాంలే ఇలాంటివన్నా ఫీల్ వచ్చేస్తుంది. అండ్ బోర్ కొట్టేస్తుంది మెయిన్గా మూవీ. నాకైతే అదే జరిగింది. చాలా సీన్స్ అన్నీ కూడా నాకు బోర్ కొట్టేసి ఏం జరుగుతుందో తెలిసిపోవడం వల్ల కొన్ని కొన్ని సీన్స్ బాగున్నప్పటికీ కానీ దాని ముందు వెనక చూడాలంటేనే చాలా చిరాకు భయ్య. ఏంటంటే చాలా స్లోగా తీసుకెళ్తారు. చెప్తున్నాగా మూవీ అంతా కూడా చాలా స్లోగా ఉంటుంది. అండ్ ఆ విలన్స్ క్యారెక్టర్స్ అయితే పర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ కూడా క్యారెక్టరైజేషన్ కరెక్ట్గా క్రియేట్ చేయలేదు. అంటే డెవలప్మెంట్ ఉండదన్నమాట. ఏది పడితే అది చేసేస్తూ ఉంటారు. ఏదో పెద్ద తోపుల్లాగా అది చాలా సింపుల్గా చూపిస్తూ ఉంటారు అన్నమాట. పైగా విలన్స్ ఏమో ఇద్దరు కుర్రోళ్ళు టైప్ ఉంటారు. వాళ్ళు ఇదంతా చేసేస్తుంటే ఏంట్రా బాబు కొంచెం నమ్మేలా చేయంట్రా అన్న ఫీల్ అయితే వస్తుంది అనమాట. అంత రియల్గా అనిపించదు భయ్య. ఏదో ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది ఆ సీన్స్ అన్ని కూడా. అందుకే నచ్చలేదు. ఈ మధ్యన ఈ రివెంజ్ డ్రామాలు ఎక్కువైపోయాయి హీరోకి ఎలివేషన్ల కోసం. అండ్ ఫ్యామిలీ వాచబుల్ కూడా కాదు. వైలెన్స్ ఉంది అండ్ అడల్ట్ సీన్స్ కూడా ఉంటాయి. సో నాట్ రికమెండెడ్ ఫ్యామిలీతో కూడా. మీరు ఏదో ఒక రివెంజ్ స్టోరీ చూద్దాము పర్లేదు అనుకుంటే టైం పాస్కి చూడండి భయ్య. సోనీ లివ్‌లో ఉంటుంది. తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది. నేనైతే అంత రికమెండ్ చేయను. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బై.